నమస్తే అండి. మనం చూసినట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడా వారి నుండి 330 పోస్టులకు నోటిఫికేషన్ అన్నటువంటిది జారీ చేయడం జరిగింది. మరి లాస్ట్ టైం కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా వారి నుండి కొన్ని పోస్టులు జారీ చేయడం జరిగింది. రీసెంట్గా బ్యాంక్ ఆఫ్ బరోడా వారి నుండి 330 పోస్టులకు నోటిఫికేషన్ అన్నటువంటిది జారీ చేయడం జరిగింది. మనం చూసినట్లయితే ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఆ 300 పోస్టులు ఏంటంటే డిప్యూటీ మేనేజరు, అసిస్టెంట్ మేనేజరు అండ్ మిగిలినటువంటి పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ యొక్క వీడియో చూసిన మీరు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ సమాచారాన్ని చేరవేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే వారికి ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. రెండవది, ఏజ్ విషయంలో కూడా మరి 18 సంవత్సరాల నిండినటువంటి వారు నుండి ఈ యొక్క జాబ్కు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఈ యొక్క సమాచారాన్ని అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి చేరవేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం చూసినట్లయితే మనం కంటెంట్లోనికి మనం ప్రవేశిద్దాం. ఈ యొక్క రిక్రూట్మెంట్ డేటు ఎప్పటి నుండి ఇచ్చారు ఏంటన్నటువంటిది మన యొక్క ఫోటోలో కనుక చూడగలిగినట్లయితే స్టార్టింగ్ ఆన్లైన్ అప్లికేషన్ డేటు 30/7/2025న ఆన్లైన్ అప్లికేషన్కు ప్రారంభించడం జరిగింది. మరి లాస్ట్ డేట్ ఎప్పుడు అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే 19 ఆగస్టు 2025, ఆగస్టు 19, 2025 వరకు ఈ యొక్క నోటిఫికేషన్ అన్నటువంటిది ఆన్లైన్ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. అభ్యర్థులు అన్నటువంటి వారు అప్లై చేయాల్సినటువంటి వారు మరి ఈ రోజు నుండే మీరు కనుక స్టార్ట్ చేసి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషను చేస్తారని భావిస్తున్నాను. దీనికి ఫీజు పేమెంట్ అన్నటువంటిది చేయవలసి ఉంటుంది. ఆ ఫీజు పేమెంట్ డేట్ కూడా 19/8/2025నే ఈ యొక్క లాస్ట్ డేట్గా పరిగణించడం జరిగింది. మనం చూసినట్లయితే అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది ఏంటి అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఈ యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చిన తర్వాత ఫర్ జనరల్, ఈబీసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 850 రూపాయలు ఇంక్లూడింగ్ జిఎస్టీతో ప్లస్ పేమెంటు గేట్వే ఛార్జెస్ మొత్తం కూడా కలిపి 850 రూపాయలు. మరి జనరల్, ఈడబ్ల్యూసి అండ్ ఓబీసీ వారు అమౌంట్ అన్నటువంటిది ఈ యొక్క అప్లికేషన్ ఫీజు పే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఈఎస్ఎం మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఉమెన్ కేటగిరీ వారికి 175 రూపాయలు ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అనేటువంటిది చెల్లించవలసి ఉంటుంది. ఇంక్లూడింగ్ జిఎస్టీ అన్నీ కూడా కలుపుకొని వీరు 175 రూపాయలు అమౌంట్ చెల్లించవలసి ఉంటుంది. ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అన్నటువంటిది ఒక్కొక్క పోస్ట్కి ఇక్కడ ఒక్కొక్క విధంగా మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులో ఒక్కొక్క పోస్ట్కి ఏజ్ క్యాలిక్యులేషన్ అటువంటిది ఒక విధంగా ఉంది. ఇప్పుడు మనం కనుక చూడగలిగినట్టయితే ఈ యొక్క ఫోటోలో ఏజ్ రిలాక్సేషన్ అన్నటువంటిది మనం చూస్తున్నాం. డిప్యూటీ మేనేజర్ ప్రోడక్ట్కి ఒక పోస్ట్ ఉంది. దానికి ఏజ్ వచ్చిన తర్వాత మినిమం ఏజ్ 24 సంవత్సరాల నుండి మ్యాక్సిమం ఏజ్ 34 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఏవిపి 1 ప్రోడక్ట్ మరి దీనికి మినిమం ఏజ్ 30 సంవత్సరాల నుండి మ్యాక్సిమం ఏజ్ 45 సంవత్సరాల వరకు ప్రొడక్టించడం జరిగిందనమాట. అదేవిధంగా డిప్యూటీ మేనేజర్ ప్రోడక్ట్ అకౌంట్స్ వారికి మినిమం ఏజ్ 25 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ 35 సంవత్సరాల వరకు ఉంది. డిప్యూటీ మేనేజర్ ప్రోడక్ట్ ఓఎన్డిసి మరి ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ వారికి మినిమం ఏజ్ 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు ఉంది. డిప్యూటీ మేనేజర్ డిజిటల్ ప్రోడక్ట్ వారికి మరి 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు ఉంది. డిప్యూటీ మేనేజర్ డిజిటల్ ప్రోడక్ట్ వారికి మినిమం ఏజ్ 26 సంవత్సరాల నుండి 36 సంవత్సరాల వరకు ఉంది. ఏవిపి 1 డిజిటల్ ప్రోడక్ట్ సిబిడిసి వారికి మినిమం ఏజ్ 28 నుండి 38 సంవత్సరాల వరకు ఉంది. అసిస్టెంట్ మేనేజర్ ఎంఎస్ఎంఈ సేల్స్
వారికి మినిమం ఏజీ 22 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల వరకు ఉంది. అత్యధికంగా ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే ఇందులో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు 300 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ అభ్యర్థులు అనేటువంటి వారు గమనించండి, వీరి యొక్క వయసు కూడా 22 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ లిమిట్లో మరి యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా మాత్రమే చూడగలిగినట్లయితే వీళ్ళకి డ్యూరేషన్ అన్నటువంటిది ఉంది. అది ఎంత? షెడ్యూల్డ్ క్యాస్ట్ వారికి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అన్నటువంటిది ఇచ్చారు. అదేవిధంగా షెడ్యూల్డ్ ట్రైబ్ వారికి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వారికి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అదేవిధంగా పర్సన్ విత్ డిజేబిలిటీ వారికి మరి జనరల్ కానీ ఈడబ్ల్యూఎస్ వారికి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అన్నటువంటిది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఓబీసీ వారికి 13 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మరి ఏజ్ రిలాక్సేషన్లో జనరల్ ఈడబ్ల్యూఎస్ వారికి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓబీసీ వారికి 8 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి 10 సంవత్సరాలుగా పరిగణించడం జరిగింది. మనం చూసినట్లయితే ఈ పోస్ట్కి అప్లై చేయడానికి క్వాలిఫికేషన్స్ ఏంటి, మరి ఏం చదివి ఉండాలి అన్నటువంటిది ఒక్కొక్క పోస్ట్ వారీగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. క్వాలిఫికేషన్స్ వచ్చిన తర్వాత మనం చూసినట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ చేసి ఉండాలి. మరి బ్యాచిలర్ డిగ్రీలో ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్లో చేసి ఉండాలని జరుగుతుంది. మరి గ్రాడ్యుయేట్ మాస్టర్ ఇన్ ఎనీ డిసిప్లినరీ ప్రొఫెషన్సీ, టెక్నికల్ డిగ్రీ లైక్ బీఎస్సీ ఐటీ, బీసీఏ ఎంసీఏ మరియు బీఈ బీటెక్ అభ్యర్థులు కూడా మరి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎంసీఏ పీజీడీసీఏ ఆర్ ఎంఈ ఎంటెక్ ఎంఎస్సి ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ చేసినటువంటి వారు, కంప్లీట్ చేసినటువంటి వారు కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి పోస్టులు 330 పోస్టులు ఉన్నాయి. ఏ కేటగిరీ వారికి మరి ఏ పోస్ట్కి ఎన్ని ఉన్నాయన్నటువంటిది మనం ఇక్కడ కనుక చూడగలిగినట్లయితే డిప్యూటీ మేనేజర్ ప్రొడక్ట్ వారికి ఒక పోస్టు కేటాయించడం జరిగింది. ఏవిపి 1 ప్రొడక్ట్ వారికి ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది. డిప్యూటీ మేనేజర్ ప్రొడక్ట్ అకౌంట్ వారికి 2 పోస్టులు ఇచ్చారు. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే అసిస్టెంట్ మేనేజర్ ఎంఎస్ఎంఈ సేల్స్ వారికి అత్యధికంగా 300 పోస్టులు ఇక్కడ పరిగణించడం జరిగిందనమాట. డిప్యూటీ మేనేజర్ థర్డ్ పార్టీ వారికి 2 పోస్టులు కేటాయించడం జరిగింది. మరి ఈ విధంగా పోస్టులు అన్నటువంటిది ప్రకటించడం జరిగింది. మనం చూసినట్లయితే మరి కేటగిరీ వారీగా చూసినట్లయితే ఏ కేటగిరీ వారికి ఏ పోస్టులు కేటాయించారు, ఎస్సీ వారికి ఎన్ని, ఎస్టీ వారికి ఎన్ని, బీసీ వారికి ఎన్ని, ఓబీసీ వారికి ఎన్ని, ఏ పోస్ట్కి ఆ యొక్క కేటగిరీ వారీగా పోస్టులు అన్నటువంటిది మెన్షన్ చేశారు. మనం ఇప్పుడు ఈ యొక్క పైన ఉన్నటువంటి ఫోటోలు మనం చూద్దాం అన్నమాట. డిప్యూటీ మేనేజర్ ప్రొడక్ట్ వచ్చిన తర్వాత ఒక పోస్ట్ ఉందండి. ఆ ఒక్క పోస్ట్ కూడా యూఆర్ వారికి కేటాయించడం జరిగింది. ఏవిపి 1 ప్రొడక్ట్ ఒక పోస్ట్ ఉంది, అది కూడా యూఆర్ వారికి కేటాయించడం జరిగింది. డిప్యూటీ మేనేజర్ ప్రొడక్ట్ అకౌంట్స్ 2 పోస్టులు ఉన్నాయి. ఆ 2 పోస్టులు కూడా యూఆర్ వారికి ప్రకటించడం జరిగింది. డిప్యూటీ మేనేజర్ ప్రొడక్ట్ ఒక పోస్ట్ ఉంది, ఆ ఒక్క పోస్ట్ కూడా యూఆర్ వారికి కేటాయించడం జరిగింది. మరి డిప్యూటీ మేనేజర్ డిజిటల్ ప్రొడక్ట్ వారికి ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది, ఆ ఒక్క పోస్ట్ కూడా యూఆర్ వారికి కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనం చూసుకుంటూ వస్తున్నట్లయితే డిప్యూటీ మేనేజర్ సేల్స్ వారికి 10 పోస్టులు కేటాయించారు. ఈ 10 పోస్టుల్లో ఎస్సీ కేటగిరీ వారికి ఒక పోస్ట్ కేటాయించారు, ఓబీసీ వారికి 2 పోస్టులు కేటాయించారు, ఈడబ్ల్యూఎస్ వారికి ఒక పోస్ట్ కేటాయించారు, యూఆర్ వారికి 6 పోస్టులు కేటాయించారు. మొత్తంగా 10 పోస్టులు కేటాయించడం జరిగింది. అదే మనం చూసినట్లయితే అసిస్టెంట్ మేనేజర్ ఎంఎస్ఎంఈ సేల్స్లో మొత్తం 300
వేకెన్సీస్ ఉన్నాయి, 300 పోస్టులు. ఈ 300 పోస్టులలో ఎస్సీ కేటగిరీ వారికి 45 పోస్టులు కేటాయించారు, ఎస్టీ వారికి 22 పోస్టులు కేటాయించారు, ఓబీసీ అభ్యర్థులకు 81 పోస్టులు కేటాయించారు, ఈడబ్ల్యూఎస్ వారికి 30 పోస్టులు కేటాయించారు, యూఆర్ వారికి 122 పోస్టులు కేటాయించడం జరిగింది. టోటల్గా 300 పోస్టులు ఉన్నాయన్నమాట. ఈ విధంగా మనం చూసినట్లయితే 330 పోస్టులకు నోటిఫికేషన్ అన్నటువంటిది జారీ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ పోస్టులకు ఎలా అప్లై చేయాలి, ఏ సైట్ను సందర్శించాలి మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్టులు అప్లై చేసేటువంటి అభ్యర్థులు మరి బ్యాంక్ ఆఫ్ బరోడా వారి అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది. అభ్యర్థులు ఇక్కడ గమనించాలి, ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి వారు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్లో చేయాలి. ఈ యొక్క వెబ్సైట్ ఇప్పుడు మనం కనుక చూడగలిగినట్లయితే www.bankofbaroda.in ఈ సైట్ ద్వారా మనం ఆన్లైన్ చేయవలసి ఉంటుంది. మనం కనుక చూసినట్లయితే ఈ యొక్క ఫోటోలో www.bankofbaroda.in ఈ సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి. ఈ యొక్క అప్లికేషన్ అన్నటువంటిది 30 తారీఖు 7/2025 నుండి ప్రారంభమైంది. అప్లికేషన్ డేటు ఆన్లైన్ అప్లికేషన్ 30/7/2025 నుండి స్టార్ట్ అయింది. ఆగస్టు 19/2025 వరకు ఉంటుంది కనుక అభ్యర్థులు అన్నటువంటి వారు గమనించండి. మరి అప్లికేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క మొబైల్ ద్వారా ఈ యొక్క యాప్ ఓపెన్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా దగ్గరలో ఉన్నటువంటి నియరెస్ట్ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి కూడా అక్కడ ఈ యొక్క పోస్టులకు మనం అప్లై చేసుకోవచ్చు. ఈ సమాచారాన్ని చూస్తున్న మీరు ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో, డిగ్రీ చేసి అన్ఎంప్లాయ్మెంట్ యూత్గా ఉన్నారో వారికి ఈ సమాచారాన్ని చేరవేస్తే మనం వారికి సహాయం చేసినటువంటి వారిగా ఉంటాం. మరి పిన్న వయసులో 22 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపల వయసు కలిగినటువంటి అభ్యర్థులు జాబ్ కనుక సంపాదించగలిగినట్లయితే వారి యొక్క భావితర జీవితాలు సంతోషంగా ఉంటాయి, మరి వారి యొక్క జీవితాలు బాగుంటాయని తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియో చూసిన మీరు మరి మీ ఫ్రెండ్స్కి, మరి అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి, నిరుద్యోగులకు ఈ సమాచారాన్ని చేరవేస్తారని ఆశిస్తున్నాను. ఒకవేళ మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలు కానీ మీ యొక్క సలహాలను కానీ ఏమైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్కు మీరు కనుక పంపించగలిగినట్లయితే వాటిని నేను స్వీకరించి నా వంతు బాధ్యతగా నేను మెరుగైనటువంటి సమాచారంతో మరి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఎప్పటికప్పుడు లేటెస్ట్ జాబ్స్ పరంగా కానీ మరి వారి యొక్క ఎంప్లాయ్మెంట్ విషయంలో మరి ఎంప్లాయ్మెంట్ వారు ప్రకటించినటువంటి జాబ్స్ కానీ నేను వాటిని మరి పరిశీలించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్తో నిరుద్యోగులైనటువంటి వారికి జాబ్ విషయంలో నోటిఫికేషన్స్ ద్వారా నేను అందించాలని ఆశిస్తున్నాను. ఈ యొక్క వీడియో చూస్తున్న మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ సమాచారాన్ని చేరవేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.